పెరుగుతున్న టెక్నాలజీ మంచి చేయాలి తప్ప చెడునైతే చేయకూడదు అని అంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు గూడాను. ఈవెన్ నాతో కలిపి. ఎందుకంటే ఏఐ ఎప్పుడైతే వచ్చిందో మరి దీనికి సంబంధించి ప్రతి ఇంటి ఆడపిల్ల గూడా భయపడుతున్న పరిస్థితి. కేవలం మనం సామాన్యుల నుంచి సెలబ్రిటీలని మాత్రమే కాకుండా సామాన్యులను కూడా చాలా వరకు గూడా ఇది తీవ్రంగా వేధిస్తూ ఉంది. అనేక మంది దీని వలన సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు. దయచేసి ఇది గుర్తించండి. ఇలాంటివి మీకు నచ్చినట్టుగా మీకేదో ట్రెండింగ్‌గా ఉంది, సరదాగా ఉంది. ఇదేదో అయ్యో! ఇలా చేస్తే భలే వచ్చిందని చెప్పేసి దాన్ని తయారు చేయడము, దాన్ని అప్‌లోడ్ చేయడము, అది దానికి సంబంధించిన కుటుంబీకులు గాని ఎవరైనా గూడా దాన్ని చూడడము, దాంతో వాళ్ళ పరువు పోవడము, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడము, ఇట్లాగా అనేక కుటుంబాలను నాశనం చేస్తుంది ఏఐ అనేది మనం తరచూ వింటూ ఉన్నాము. మరి ముఖ్యంగా అయితే మాత్రము సెలబ్రిటీల లైఫ్‌కి సంబంధించి ఇది చాలా తీవ్ర స్థాయిలోన ఈ ఏఐ అనే దాన్ని ఒక వెపన్‌ని యూజ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు గూడాను. అదొక ఫన్ కోసం చేస్తున్నప్పటికీ గూడా అది ప్రమాదకరంగా మారుతోంది. దయచేసి ఇలాంటివి చేయకండి అని జెప్పేసి అనేక మంది సెలబ్రిటీలు చేతులెత్తి జోడిస్తున్న పరిస్థితి. అయితే సెలబ్రిటీలే గాదు ప్రతి ఒక్కరు గూడాను. వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తారు గాబట్టి వాళ్ళు అన్నారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇలా చెప్పుకోలేని ప్రజలు చాలా మంది ఉన్నారు. గల్లీ గల్లీకి గూడా కొన్ని వేల మంది ఇప్పుడు బాధపడుతున్న పరిస్థితి. ఎవరిని బడితే వాళ్ళని ఏఐ చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలా చేయకండి. మీ ఇంట్లో గూడా ఒక తల్లి, కూతురు, అక్క, చెల్లి అందరూ ఉంటారు. ఆడపిల్లలు ప్రతి ఒక్కరు గూడా ఒక తల్లి గర్భం నుంచే వస్తారు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు ఏఐ ఎవరైతే చేసి ఆడపిల్లల్ని మీరు ఫోటోలు తీసి దరిద్రంగా అసలు అసభ్యకరంగా వాళ్ళు మరలా ఈ జన్మ ఎందుకెత్తాంరా బాబు అన్నట్టుగా మీరేదైతే చేస్తున్నామో అని ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారో, మీరు కూడా ఒక అమ్మ గర్భం నుంచే వచ్చారు అన్న విషయం మర్చిపోకండి. ఒక స్త్రీ గర్భం నుంచే అని రేపొద్దున మీరు ప్రేమించినా, పెళ్లి చేసుకున్న మీరు పిల్లల్ని కన్నా ఒకవేళ ఆవిడ గూడా స్త్రీమూర్తే ఆవిడ గూడా ఒక స్త్రీని కంటుంది. దయచేసి ఇలాంటివి మాత్రం చేయకండి. ఏఐతో మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏఐతో మంచి మంచి అప్‌డేటెడ్ వెర్షన్స్‌ని జేసుకోవచ్చు. మంచి మంచి ఉపయోగానికి ఉపయోగపడే వాటిని టెక్నాలజీ పరంగా యూజ్ చేయొచ్చు. బట్ ఇది కేవలం స్త్రీల మీద లేదా సెలబ్రిటీల మీద దయచేసి యూజ్ చేయకండి. ముఖ్యంగా సెలబ్రిటీలను తీసుకుంటే మాత్రము ఇద్దరు కలిసి ఉన్నట్లుగాను అట్లాంటివన్నీ జేస్తూ ఉన్నారు. అవి చెయ్యొద్దు అని జెప్పేసి వేడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మొన్నటి వరకు గూడా మనము ఏఐకి సంబంధించి లేదా కొన్ని ట్రోలింగ్స్‌కి సంబంధించి గూడాను కొంతమందిని మనం చూస్తూ వస్తున్నాము. బట్ ఇప్పుడు మళ్ళా శ్రీలీల గూడా ఏఐకి సంబంధించి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. మరి తమన్నాకి సంబంధించి అలాగే శ్రీలీలకి సంబంధించి కూడా ఈ వీడియోస్, ఫోటోసు అటాచ్ చేయడం ఇట్లాంటివన్నీ గూడా చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరంగా ఉంది అని జెప్పేసి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో, ఎంతకి దిగజారిపోతున్నారు అనేది ఇక్కడ అర్థమవుతూ ఉంది. మీకు ఈరోజు ఏదో పైశాచికంగా, ఆనందంగా ఉంటుంది గానీ, బట్ ఇది మీరు ఖచ్చితంగా ఈ పనిష్మెంట్‌ని మీరు గూడా తీవ్రమైన స్థాయిలో అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది మర్చిపోవద్దు. ఇలాంటివి చేయకండి దయచేసి అని చేతులు జోడిస్తూ గూడా చెప్తూ ఉన్నారు. సో, ఇది నిజంగానే వాస్తవం. మనం టెక్నాలజీని ఎలా వాడాలి? అది ఉపయోగం కోసమే ఏఐ అనే టెక్నాలజీని కనిపెట్టడం జరిగింది. మరి దానికోసం వాడితే బావుంటుంది గానీ, మనకేదో వ్యూస్ ఒస్తాయనో, లేకపోతే ఇంతమంది చూస్తే ఒక లైక్స్ ఒస్తే కొంత అమౌంట్ ఒస్తుందని ఇట్లాంటివి చేయకుండా కొంతమందైతే కేవలం వాళ్ళ పైశాచిక ఆనందం కోసం మాత్రమే జేస్తూ ఉన్నారు. దయచేసి దీన్ని ఇలా మాత్రం వాడొద్దు అని జెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుతున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి నెటిజన్స్ గూడా సపోర్ట్ చేయాలి అని జెప్పేసి శ్రీలీల కోరుతూ గూడా ఒక పోస్ట్ అయితే చేశారు. అంటే ఏదైనా ఒక వీడియో వచ్చిందనుకోండి, కొంతమంది ఏం జేస్తూ ఉంటారంటే కుర్రాళ్ళు వాళ్ళకి తెలిసి తెలియని మైండ్ సెట్ తోని బిహేవ్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళేదో కావాలని గాకపోయినా వాళ్ళ ఆ ఏజ్‌లోనే వాళ్ళకి ఆ ఊపు ఉంటుంది. అంటే ఏదో వీడియో వచ్చింది దీన్ని ఒక 10 మందికి షేర్ చేద్దాము, నా ఫ్రెండ్‌కి షేర్ చేద్దామని ఒకళ్ళకి షేర్ చేస్తే, వాళ్ళ నుంచి వాళ్ళు ఇంకొక ఫ్రెండ్‌కి షేర్ చేస్తారు. అట్లా ఏమవుతుందంటే ఈ షేర్స్ ఎక్కువైపోయి ఎక్కువ మందికి రీచ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో, అలాగా మీ దృష్టిలోని ఏదైనా ఏఐ వీడియో ఇది బాలేదు అని మీకు కంటబడితే దయచేసి అలాంటి వీడియోస్‌ని షేర్ చేయకండి. ఎందుకంటే అది చూడడం వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు. చేసిన వాడికి ఉపయోగం తప్ప మీకు గాని ఎవ్వరికీ కూడా ఉపయోగం ఉండదు. ఇప్పుడు లైక్ నేను జూసాననుకోండి. నా ఒక ఏఐతోని ఒక అసహ్యకరమైన వీడియో జేశాం. నేను జూసాను. నేను మరలా ఎవరికైనా అయ్యో! చూడు ఎలా చేశారో అని జెప్పేసి నేను ఇంకో షేర్ కొడతా. ఏ ఫ్రెండ్‌కో లేపోతే నా హస్బెండ్‌కో ఎవరికో షేర్ కొట్టాననుకోండి. సో, ఆయన చూసిన తర్వాత అయ్యయ్యో! ఏంట్రా ఇట్లా చేసింది? అరే చూడరా పాపం అని జెప్పేసి ఆయన ఇంకో షేర్ కొడతాడు. సో, అక్కడ పాపం, పుణ్యం దయచేసి ఏది ఉండదు. ఏది చెయ్యొద్దు మీరు. అసలు మీకంట
ఒక అశ్లీలమైన వీడియో గనక ఎవరివైనా గూడాను మీ కంటబడి మీకు షేర్ అయ్యి వచ్చినియి ఎక్కడి నుంచైనా అంటే, అది మీ దగ్గర ఇంక బ్లాక్ చేసేసేయండి. దాన్ని మరలా మీరు వేరే వాళ్ళకి షేర్ చేయొద్దు. ఆ షేర్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మొత్తం దుమారం రేగుతుంది. వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేసేస్తుంది. ఆ పాపంలో మనం గూడా భాగస్వాములం అవుతున్నాము. సో, రేపొద్దున మనకి ఆడపిల్లలుంటారు. మన ఇంట్లో గూడా ఆడపిల్లలుంటారు. వాళ్ళకేదైనా జరిగితే మనం సహించగలుగుతామా? సహించలేం గదా! సో, ఎవరైనా గూడా ఇంతే ప్రతి ఇంటి ఆడపిల్ల గూడా మన ఇంటి ఆడపిల్ల అని అనుకోండి. దయచేసి ఇలాంటి ఏఐ వీడియోస్‌ని అసభ్యకరమైన అశ్లీలత గల వీడియోస్‌ని షేర్ చేయకండి. అస్సలు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. అంటే షేర్స్‌ని ఆపేసేయండి. మీరు చూసారంటే ఇంక అక్కడితో కట్ చేసేసేయండి దాన్ని. సో, అది ఎవరైనా చేస్తున్నారన్నా కూడా దాన్ని ఖండించండి. "అరే! నీకు ఇలాంటి వీడియో ఏమైనా వస్తే నువ్వెవరికీ షేర్ చేయకురా మనమైనా ఖండించాలి" అని. "లేదు అమ్మా నీకేదైనా వీడియో వచ్చిందా? నువ్వెవరికీ షేర్ చేయకు ఇట్లాంటివి వస్తే. నీతో అక్కడ ఆపేసేయి ఇంక దాన్ని క్లిక్ చేయొద్దు" అని అట్లా మనలో మనము ఒక ఇది యూనిటీగా ఉంటే, ఇలా చేస్తున్న వాళ్ళకి గట్టి దెబ్బ కొడుతున్నట్టు అవుతుంది. అసలు వ్యూస్, షేర్స్ లేకపోతే వాళ్ళు షేర్ గూడా చెయ్యరు. అండ్ ఇలాంటి వీడియోస్ ఏవైతే వస్తాయో దయచేసి ప్రపంచం మొత్తం మీద ఉన్న వాళ్ళెవ్వరైనా గూడాను ఇవి దయచేసి ఎవరు గూడా బిలీవ్ చేయకండి. ఏఐతో క్రియేట్ చేసిన వీడియోస్ ఎవ్వరు గూడా నమ్మాల్సిన పని లేదు. దీనివలన అనవసరంగా భార్యాభర్తలు లేదా ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తులు లేదా తండ్రి కూతుళ్ళు ఇలాగా వాళ్ళ మీద అనుమానాలు పెరిగిపోతూ గూడా వాళ్ళ మీద వాళ్ళు గొడవలు పడడము, ఇలా అనుమానించడం ఇలాంటివన్నీ కూడాను ఆహ్, వ పెరిగిపోతున్న పరిస్థితయితే ఉంది. సో, దయచేసి ప్రతి ఒక్కరు గూడా ఏఐకి సంబంధించి గాని, లేదా ఏదైనా ఇట్లాంటివి ఇది మార్పింగ్ అని జెప్పేసి అనిపిస్తే మాత్రము దాన్ని మీ దగ్గరే బ్లాక్ చేయండి. సో, దీనికి సహకరించాలని జెప్పేసయితే శ్రీలీల గూడా పాపం రిక్వెస్ట్ చేసింది. తను గూడా తనకి పర్సనల్ లైఫ్‌లోకి ఎంటర్ అయిపోతూ ఉన్నారు. కుటుంబ సభ్యుల దగ్గర తలెత్తుకోలేని పరిస్థితి. ఇప్పుడు సినిమాల్లో అంటే ఏదో యాక్టింగ్ జేస్తారు. బట్ రియల్ లైఫ్‌లో వాళ్ళు గూడా అందరిలాగానే ట్రెడిషనల్‌గా వాళ్ళ కుటుంబంతో వాళ్ళు సంతోషంగా ఉండాలని ట్రై జేస్తూ ఉంటారు. సో, అది విషయం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఏఐకి సంబంధించి ఇలా వల్గారిటీ ఉన్నవేవి గూడా సపోర్ట్ అయితే చేయకండి.